తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని గృహాల వద్ద వాణిజ్య సముదాయాల్లోనూ ప్రతిరోజు తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని కమిషనర్ మౌర్య పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 33వ వార్డు స్కావెంజర్స్ కాలనీ, రైల్వే కాలనీ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ దూదికుమారి హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. వార్డులోని ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాల్లోని గృహాలకు, వాణిజ్య సముదాయాలకు ప్రతిరోజు వాహనాలు వెళ్లి తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించాలని అన్నారు. ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా తమ సిబ్బందికి అందించాలని అన్నారు. దుకాణాల వద్ద చెత్త బుట్టలను పరిశీలించారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ప్రతి ఒక్కరూ చెత్త బుట్టలు వాడాలని అన్నారు. మురుగు కాలువలు మరమ్మతు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్కావెంజర్స్ కాలనీ వాసులకు కావాల్సిన అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, టీఈ రాజు, ఏసీపీ బాలాజీ, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.